సార్ ఇది ఫ్రూట్స్ వాడుతున్నప్పటి నుంచి నాకు షుగరు నార్మల్ రేంజ్కి వచ్చింది. ఎందుకు నేను ఇంట్లో షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మిషన్ ఉంది, గ్లూకోమీటర్ ఉంది, చెక్ చేస్తాను దాని మీద. ఎందుకు నాకు అంతకుముందు ఒక జనరల్గా ఫంక్షన్ పోయినా ఆ రోజు మర్చిపోయినా షుగర్ అయితే ఎంతకు వచ్చింది, 385కి వచ్చింది. 385కి వస్తే ఇంత పెరిగింది ఏంది ఒకనాడు ఏం దానికి అని చెప్పి నేను అనుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి టాబ్లెట్ వేసినాను, నెక్స్ట్ డే వేసిన తర్వాత 240 245 వచ్చింది. అదే రేంజ్లో ఉంటుంది. ఈ క్యూర్సెల్ వాడిన నుంచి చాలా టాబ్లెట్ నార్మల్ టాబ్లెట్ కంప్లీట్గా వేసుకుంటున్నా, జనరల్గా వేసుకున్నట్టు వేసుకున్నా. ఒకసారి ఏమైంది, నిన్న చెక్ చేసిన 145 ఉంది, ఈవినింగ్లో 145 ఉంది. చాలా తక్కువ అవుతుంది కదా షుగరు అని అనుకున్నా. నేను టాబ్లెట్ వాడటం అవసరం లేనట్టుగా. ఒకవేళ షుగరు ఈ టాబ్లెట్ వేసుకున్నా కానీ బయట బండి మీద ఎక్కడ జర్నీ చేసినప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు లో అయితే ఎంత కష్టమైంది అన్న ఆలోచన వస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే లో షుగర్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్ చేయించుకొని డోసేజ్ తగ్గిస్తారు, చూపించండి ఒకసారి డాక్టర్ దగ్గర. అదే ఇప్పుడు నాకు కొంచెం లో అయినట్టు అనిపిస్తుంది. ఇది నేను వేసుకుంటప్పుడే అనుకున్నా, నిన్నటి చెకప్ చేసిన తక్కువ ఉంది కదా, నార్మల్ ఉంది కదా, ఇలా టాబ్లెట్ సగం వేసుకుందాం అనుకున్నా కానీ ఎంతకైనా మంచిది వేసుకుంటే మొత్తం వేసుకుంటా అని వేసుకున్నాయి. ఇప్పుడు నాకు షుగర్ నార్మల్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అయితే మీ డాక్టర్కి ఒకసారి చూపించండి, డోస్ తగ్గిస్తారు. అయితే నేను అనుకున్నా పుల్లు వేసుకుంటున్నా కదా, బయటికి వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేస్తా కదా అని అనుకున్నా. ఇప్పుడు మీ దగ్గర దాదాపు చాలాసేపు ఉన్నా కదా, షుగర్ లో అవుతుంది. అదే నేను ఆ ఉన్న టాబ్లెట్ని ఆఫ్ వేసుకున్న కొన్ని రోజులు వేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి డాక్టర్ మీరే రెగ్యులర్ డాక్టర్ చూపించండి, ఆయన సజెషన్ తీసుకోండి. దాని డాక్టర్ డయాబెటిక్ డాక్టర్ మా ఫ్రెండ్ ఆయనే రాసి ఆయన కలవండి ఒకసారి. ఆయన కలిసి